హాయ్, వెల్కమ్ టు గౌరమ్మ గుమ్మగుమ్మలు. అందరూ బాగున్నారా? నేను ఈరోజు పనసపొట్టు కూర చూపిస్తున్నాను. దానికి పావు కేజీ పనసపొట్టు తీసుకుని ఒక పావు గ్లాస్ నీళ్ళు కొంచెం ఉప్పు వేసుకుని ఒక్క విజిల్ వచ్చేవరకు కుక్కర్లో పెట్టి గట్టిగా పిండి పెట్టుకోవాలి. నిమ్మకాయ అంత చింతపండు చక్కగా రసం తీసి పెట్టుకోవాలి. పోపుకి శనగపప్పు, మినపప్పు, ఆవాలు, కరివేపాకు, 2 ఎండుమిర్చి, కొంచెం ఇంగువ తీసుకోవాలి. పోపుకి సరిపడా ఆయిల్, చిన్న బెల్లం ముక్క తీసుకోవాలి. 2 టీ స్పూన్ల ఆవాలు, ఒక 2 పచ్చిమిర్చి, కొంచెం సాల్ట్ కలిపి మెత్తగా పేస్ట్లా చేసి పెట్టుకోవాలి. ముందు కడాయి పెట్టుకుని ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులో పోపు వేసుకుని వేపుకోవాలి. ఇప్పుడు పోపు వేగిన తర్వాత మనం గట్టిగా పిండి పెట్టుకుని పనసపొట్టు కూడా అందులో వేసి సిమ్లో పెట్టి కొంచెంసేపు మగ్గనివ్వాలి. ఇప్పుడు పనసపొట్టు మగ్గింది. ఇందులో బెల్లం ముక్క వేసుకోవాలి. ఆ వేడి మీద బెల్లం ముక్క కరుగుతుంది. ఈలోగా మనం చక్కగా రసం తీసి పెట్టుకున్న చింతపండు కూడా ఇందులో వేసుకుని అలా సిమ్లోనే ఆ పులుపు అంతా పనసపొట్టు పీల్చుకునే వరకు మగ్గనివ్వాలి. చింతపండు పులుపు అంతా పీల్చుకుని పనసపొట్టు కూర ముద్దలా తయారవుతుంది. అప్పటి వరకు అలా సిమ్లో పెట్టి మగ్గనివ్వాలి. ఇప్పుడు పనసపొట్టు పులుపు పీల్చుకుని బాగా దగ్గర పడింది. ఈ వేడి మీద కనుక మనం పేస్ట్ చేసి పెట్టుకున్న ఆవాల ముద్ద వేస్తే చేదు వస్తుంది కనుక దీన్ని బాగా చల్లారనివ్వాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ పనసపొట్టుని బాగా చల్లారనిద్దాం. ఇప్పుడు పనసపొట్టు బాగా చల్లారింది. ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న ఆవాలు, పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసి బాగా కలుపుకుంటే పనసపొట్టు కూర రెడీ అవుతుంది. ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. పనసపొట్టు కూర రెడీ అయింది. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.